ఝాన్సీ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని దయాకర్ రావు వెంట బీఆర్ఎస్ శ్రేణులు అందరూ ఉన్నారని పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తొర్రూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల విలేకరుల సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గ ప్రతి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. భారతీయ పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి మాజీ మంత్రిపై బీఆర్ఎస్ పార్టీపై అవాకులు చెవాకులు పేల్చటం, బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావుకు రైఫిల్ ట్రిగ్గర్ అనే బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. తన పార్టీ కార్యకర్తలపై తనకి అజమాయిషీ లేదు, కానీ ఎదుటి పార్టీ వారిని విమర్శించడం అవివేకమన్నారు. ఎదుటి వారిని విమర్శించడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే యశస్విని రాజీనామా చేయించి పాలకుర్తిలో మళ్లీ పోటీ చేసి గెలిచి తన సత్తా చూపించాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గం ప్రతి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్, సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు. పాలకుర్తిలో ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటూ మీకు పెళ్ళాలు లేరా అంటున్నాను. ఒక మహిళ కదా, పెళ్ళం అనేది కూడా ఒక మహిళ కదా, భార్యను సంబోధించవచ్చు, అయితే ఆవిడని సంబోధించవచ్చు. బజారు భాష మాట్లాడేది ఎవరు? పొద్దున్న లేస్తే ఎన్ఆర్ఐ అని చెప్పుకునే ఆమె పొద్దున్న లేస్తే దిగజారి బజారు భాష మాట్లాడుకుంటూ, అసలు నువ్వు ఏ స్టేజ్లో మైకు పట్టుకొని నువ్వు మాట్లాడే రైటే లేదు. నాకు పౌరసత్వం దయాకర్ రావు గారు ఆపినా చెప్పింది. 18 నెలల నుంచి ఎందుకండి ప్రెస్ మీరు ఎందుకు అడగరండి? 18 నెలల నుంచి ఆమెకి ఎవరు ఆపిల్లు పౌరసత్వం? ప్రభుత్వం వారదే వచ్చింది కదా, వారు తెచ్చుకోవచ్చు కదా. పౌరసత్వం పోయి వారసత్వం తెచ్చుకున్నా అంటది. ఎమ్మెల్యే గారు మన పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయంగా ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నారు. ఆమె ఫోటో కింద వేస్తుంది, ఈమె ఫోటో మీద వేస్తుంది. ఈమె మాజీ ఎమ్మెల్యేనా, మాజీ మంత్రి? నీ వారసత్వాన్ని నువ్వే తక్కువ చేసుకుంటావు. నువ్వు ఏదో నేను నా డబ్బుతోటి నా కోడలు గెలిచింది కాబట్టి నేను ఏం చెప్పినా నడుస్తుంది అనేది కదా నీ యొక్క అహంకారం. అవన్నీ మీరు దయచేసి ఇక మీదటైనా మీరు తగ్గించుకొని ప్రజల మీద దృష్టి పెట్టండి. మీరు మీ ఇల్లు చక్కబెట్టుకోలేక, అంటే కాంగ్రెస్ పార్టీ అనే కుటుంబము పొద్దున లేస్తే మీకోసం కష్టపడ్డోళ్ళు మిమ్మల్ని తిడతాళ్ళు. ఎవరు తిడితే వాళ్ళు దయాకర్ రావు గారి కోవట్టు, బీఆర్ఎస్ పార్టీ కోవట్టు అంటారు. కొంతమంది చేసుకుని గెలిచిన తర్వాత కూడా ఉన్న నాయకులందరూ చేర్పించుకొని ఈ రోజు వాళ్ళకి మరి మీరు ఏం చెప్పి హామీలు ఇచ్చిరో, వాళ్ళకి ఏం మోసం చేస్తున్నారో మీ దాంట్లో మీరు చక్క పెట్టుకోకుండా ఈ రోజు దయాకర్ రావు గారిని టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అవహేళన చేసినట్టుగా ఉన్నది ఇది. ఎందుకంటే మీరు రేపు ఏం చేసిన నియోజకవర్గంలో ఏం పని చేసినామని చెప్పుకోలేని స్థాయిలో ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకుండా పార్టీ అటు రాష్ట్రంలో చూస్తే మీరు రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ గారిని తిడుతున్నారు, ఇక్కడనే ఈ నియోజకవర్గంలో దయాకర్ రావును తిట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి సంవత్సరంన్నర కాలం నుంచి ఏమి చేయకుండా దయాకర్ రావు గారు చేసిన పనినే చేసుకుంటూ మీరు తప్పించి ఒక్క పని కూడా రూపాయి చేయకుండా ఈరోజు మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి మీరు గ్రామాలలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా మేము ఎక్కడికక్కడ నిలదీస్తాం. ఇటువంటి మాటలు మానుకోవాలి. ప్రజలలో ఈరోజు మీ వ్యతిరేకతను మీరు ప్రజలకు ఏం చేసినామని చెప్పుకోండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయండి తప్పించి ప్రజలకు ఏదో చెప్పుకొని మాయమాట చెప్పి నేను ఏం పని చేయాలని చేతులెత్తేసే దిశలో ఉన్నారు. ఈరోజు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు అన్ని తీరులో ఆలోచిస్తున్నారు. దయాకర్ రావు గారిని ఇట్లా మాట్లాడుతుందంటే రేపు గ్రామాలలో కార్యకర్తలు ప్రజలను ఏం పట్టించుకుంటుంది. ఈయన ఏం చేయని సభ్యత్వం లేని భారతదేశ పౌరసత్వం కూడా లేదు. నాకు ఆ ఎమ్మెల్యేలను పక్క పెట్టి వాళ్ళందరి మీద అజమాయిషీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఎట్లా ఒప్పుకుంటారో వాళ్ళ కార్యకర్తలు కూడా నాకైతే అర్థమవుతలేదు. సీనియర్ కార్యకర్తలు కూడా ఈరోజు కింద కూర్చోబెట్టి ఆయన నడిపిస్తున్నది. అంటే రాజకీయం అసలు దాంట్లో ప్రజాస్వామ్యం అనేది లేని విధంగా నడుస్తున్నది. పార్టీ కూడా ఇప్పటి నుంచి కనీసం మానుకొని లేని ఎడల ఖబర్దార్ మేము చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రతి దగ్గర కూడా ఎక్కడికక్కడ నిలదీసి మేము రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రజలు తగిన గుణపాఠం మీకు తెలియజేస్తారు. కాబట్టి ఇంతతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేర్కొన్న ధన్యవాదాలు లేదు. భారతదేశంలో కనీసం మైకు పట్టుకునే అర్హత లేని వ్యక్తి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు మా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ మంత్రివర్యులు, రాజకీయంగా 40 సంవత్సరాల అనుభవంతో మరియు 6 సార్లు ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా గెలిచి ఈ యొక్క నియోజకవర్గమే కాక ఈ జిల్లాలోనే ఒక మంచి పేరు, గొప్ప పేరు కలిగిన దయాకర్ రావు
గారి పైన ఆమె చేసిన అవాకులు చవాకులు అంతా ఇంత కాదు. ఓ ఝాన్సీ రెడ్డి గారు, మా దయాకర్ రావు గారి కాలి గోటికి కూడా మీరు సరిపోరు. మీకేదో అమెరికాలో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండొచ్చు, అమెరికాలో కంపెనీ ఉండొచ్చు, ఏముండొచ్చు, కానీ మా దయాకర్ రావు గారు జనాల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయే దేవుడు. ఏదో అనివార్య కారణాల వల్ల మీరు ఏడ్చి మీరు ఒక ఈ నియోజకవర్గ ప్రజలను ఏదో మభ్యపెట్టి ఏదో గెలిచిందని చెప్పి విర్రవీకి మాట్లాడితే ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి, నువ్వేంటిది, నీ చరిత్ర ఏంటిది, అమెరికాలో నువ్వు చేసిన వ్యాపారాలు ఏంటిది, ఇక్కడికి వచ్చి చేస్తున్నది ఏంటిది, అమెరికాలో చేసిన అరాచకాలను నీ యొక్క కుటుంబ అరాచకాలను బయట పెడితే నువ్వు పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టావు, ఈ భారతదేశంలో కూడా ఉండవు. ఎందుకంటే నువ్వు ఏదో ఆడ మనిషి కానీ మేము గౌరవిస్తూ 15-16 ఏళ్ళు మా దయాకర్ రావు గారు సార్ ఆమె మితిమీరి మాట్లాడుతున్నది, ఓవర్గా మాట్లాడుతున్నది, నీకు అనరాని మాటలు అంటుంది, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము విజృంభిస్తాం, ఆమెను పాలకుర్తి పొలిమేర నుంచి భారతదేశం నుంచి పరిణాదానిగా వదిలిపెట్టమని అంటే గాంధీనాయక్ గారు ఈ వేదిక పైన ఉన్న నాయకులందరికీ ఆగండి ఆగండి, వాళ్ళ ఆడలు చూద్దామని మా గౌరవ దయాకర్ రావు గారు, దయాగుణం కలిగిన దయాకర్ రావు గారు అంటే ఊరుకున్నాం తప్ప నీ యొక్క మాటలు నీకు టార్గెట్ బీఆర్ఎస్ దయాకర్ రావు కావచ్చు, కానీ మాకు మా టార్గెట్ నిన్ను త్వరలో అమెరికాకు పంపడమే మా టార్గెట్. ఎందుకంటే ఇవాళ నీ కుటుంబంలో ఉన్న ఏదైతే అనేక ఇబ్బందులను భరించలేక మా దయాకర్ రావు లాంటి వ్యక్తుల మీద నీ యొక్క అక్కసను వెళ్ళగలుగుతానంటే ఖబర్దార్ బిడ్డ. ఎందుకంటే ఆడ అమ్మాయి నువ్వు ఆడ దానిగానే మాట్లాడాలి, కానీ మితిమీరి మసి చేస్తా పాలకుర్తిలో ఉండలేకుండా ఏదో పర్వతగిరికి తోతా నీ తాత తరం కాదు, నీ చేచమ్మ తరం కాదు, రాబోయే ఎన్నికల్లో నీ సత్తా ఏదో చూంచు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను నీ యొక్క కోడలి పరిపాలనను ఈసడిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే అనేక హామీలు ఇచ్చిన గుంపు మేస్త్రి మీ ముఖ్యమంత్రి తులం బంగారం అది, రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయి అది, రైతు బంధు అది, ఆడవాళ్ళకు 2500 ఇస్తానా, ఏదైతే ఆడవాళ్ళకు మహిళా సాధికారత అది, నీ పార్టీ పథకాలు చెప్పినాయి చేయక ఇలా ప్రజలు పాతాళాన్ని దొక్కినందుకు అడిగి ఉన్నారు. ఝాన్సీ రెడ్డి, నువ్వు మాటలు కోటలు దాటుతున్నావు, పాలకుర్తి పౌరుషాన్ని మేము కనుక ప్రదర్శిస్తే నువ్వు రేపదాటలేవు. ఇప్పటికైనా ఈ యొక్క మాటలను వెనక్కి తీసుకొని ముక్కు విధాలు రాసి మా యొక్క పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా దయాకర్ రావు గారికి క్షమాపణ చెప్పే బయటికి రావాలి. లేకపోతే మేము విజృంభిస్తే న్యాయపరంగా నీ మీద ఏదైతే మేము కేసులు కానీ ఏదైనా చేయగలిగితే నువ్వు త్వరలో అమెరికా పోయేదాన్ని అవాకులు చవాకు పేల్చకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలు నీ అభ్యర్థులను గెలిపించుకో. కోడల మాట నీ మాట కోడలే కాదు, నిన్న నీ కుటుంబంలోనే నీ యొక్క అహంకారం బుద్ధిని ప్రదర్శిస్తున్నా కనుక నీ బుద్ధి తగ్గాలి అని నీ కుటుంబ సభ్యులని తిరిగి నీకు ఏదైతే ఎదురు తిరిగినారు. కానీ మాకు అవసరం లేదు, నీకు చేతనైతే దమ్ముంటే అమెరికాకు ఎంతో మందిని పంపిస్తామని మా తెలంగాణ పాలకుర్తి ప్రజలను అమాయకులను చేసి మీ కొడుకుల బిడ్డలకు నాకు 100 కంపెనీలు ఉన్నాయి, అక్కడ నౌకరిపిస్తాను ప్రతి నెల. టార్గెట్ టిఆర్ఎస్ పార్టీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ప్రధానింపు, మళ్ళీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా టార్గెట్. ఇంకా మాట్లాడింది అత్తాకూడలో పంచాయతీ చేసుకోండి. మీ పంచాయతీ మాకెందుకమ్మా, మీ ఆస్తి పంచాయతీ మీరు చూసుకోండి, నీకు నీ కొత్తకన్నా సమస్యలు విడాకులు తీసుకోండి, నీకు నీ కూడలికన్నా పంచాయతీ విడిపోండి. మేమేమో కల్లా ఇన్వాల్వ్ కాము, మాకు ఆ సంబంధాలు లేవు. అత్తాకూడలో పంచాయతీ కుటుంబ వ్యవహారాల మా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు 50% వ్యవహారాలు చాలా చూచాం. కానీ నువ్వు శృతి మించి నేను నా 3 రెట్లు చూస్తే నా మీద ఈగ వాళ్తే
నీ బతుకు కథ మంది మాట్లాడింది. అమ్మ నువ్వు నీకు అమెరికాలో ఏం ఆస్తులు ఉన్నాయో తెలియదు, మాకు ఉంటే ఉండొచ్చు, నీ ఆస్తి నువ్వు అనుభవించుకో. ఇక్కడ నువ్వు కథం అంటే నీకు కనీసం రాజకీయ పార్టీలను విమర్శించే అర్హత లేదు. ముందు నువ్వు మాట్లాడటం అనేది భారతీయ చట్టాల ప్రకారం నేరము. నువ్వు ఇంకా చాలా వ్యవసాయ భూములు ఉన్నా అవన్నీ ఉంటే ఎవరో కాంప్లైంట్ ఇచ్చేది ఆల్రెడీ. మరి విదేశీయాలు ఉండి మా పాలకృతి గడప మా బీఆర్ఎస్ పార్టీని కానీ మా దయాకర్ రావుని అడిగారు అనే హక్కు నీకు లేదు. దీనిపైన మేము క్రిమినల్ చర్యలకు ఇలా పోలీస్ స్టేషన్ దరఖాస్తు పెట్టడం మేము సిద్ధపడ్డాం. నీ ఇంటి వ్యవహారాలు చూసుకోమ్మా, నువ్వేమన్నా చేసుకో. నువ్వు నీ ఇంటి వ్యవహారాలు, నీ భర్త, నీ కోడలు, నీ కొడుకు వచ్చి మా దయాకర్ రావు గారికి ఆలోచించేంత సమయం లేదు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఇవాళ పంటలు ఎండిపోతా అంటే నీళ్లు కావాలంటే నీళ్లతో అధికారులతో మాట్లాడి కక్కాల చెక్ డ్యామ్ నీళ్ళు ఇప్పించింది. రైతుల ధాన్యం కొనుగోలు చేస్తే చేయకపోతే ఎక్కడ కనపడదు అక్కడ అధికారులతో వీళ్ళంతా మాట్లాడి లారీ తెప్పించింది. మా నాయకుడు అధికారంలో లేకుండా ప్రజల మధ్య నుండి ప్రజల సమస్య పట్ల అవగాహనతో ప్రజల కోసం మేలు చేయాలని ఆలోచన తిరుగుతాడు. కానీ మీ కుటుంబం గురించి మీ పార్టీ గురించి మాట్లాడుతున్నాము. మీ పార్టీ అనేది రేపు ఎన్నికలలో మరి వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ సంగతి మేము ప్రజలు చెప్తున్నప్పుడు మేము చెప్పేది మా పార్టీ ఉంటుందా పోతుందా, మీరు ఎక్కడ పోతారో ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వు పోతే అమెరికా పోతావు తప్ప, ఎందుకంటే నీకు ఇక్కడ భారతదేశంలో నీకు పౌరసత్వం లేదు, అమెరికన్ పాస్పోర్ట్ తెచ్చిపోతున్నావు. నువ్వు అమెరికా పోతావు కావచ్చు, కానీ మా దయాకర్ పరదగిరి ఆయన సొంతమే. హన్మకొండ అనేది హైదరాబాద్ అనేది తొర్రూరు, పాలకులు ఇవన్నీ ఆయన సొంత గ్రామాలు. పర్వతగిరి ఒకటే కాదమ్మా, వరంగల్ జిల్లా ప్రతి ఒక్క ఊరు ఆయన సొంత గ్రామమే. హైదరాబాద్ రాష్ట్రపతి కూడా ఆయన సొంత గ్రామమే. మీకు ఏ స్థాయిలో తెలిసి మాట పర్వతగిరి నాయకుడు కాదు, పర్వతగిరి సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు మా సారు. ఆయన మాజీ మంత్రివర్యులు. పాత వరంగల్ జిల్లాలో ప్రతి ఊరు గురించి తెలిసే వ్యక్తి. కనీసం ఒక నాయకుడు వచ్చి మాట్లాడేటప్పుడు ఆ నాయకుడు అర్హత నేను తెలుసుకొని మాట్లాడాలి. దీనిపైన మేము మాత్రం పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నాం. మీకు ముందే ప్రెస్ ఇచ్చే ముందే చెప్తామని ప్రెస్ వచ్చినాం. ఆమెకైతే మేము చెప్తున్నాం. ఇంకోసారి కొనసాగుతున్న ఝాన్సీ రెడ్డి ఆమె స్వతహాగా భారతీయురాలు కాదు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ సంస్థాగత మీటింగ్లో పాల్గొని దయాకర్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రాంతంలో ప్రజల్ని, నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రధానమైనటువంటి ట్రిగ్గర్ అంటే నేను దయాకర్ రావును కాలుస్తానో, చంపుతానో, మసి చేస్తానో